హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ప్రభా వ్లాగ్స్. ఈరోజు నేను బీరకాయ శనగపప్పు కర్రీ చేశానండి. దీనికోసం అరకిలో బీరకాయలు, ఒక 3 మీడియం సైజ్ టమాటాలు, 2 ఆనియన్స్, కొంచెం ఒక 5 టీ స్పూన్ల శనగపప్పుని నానబెట్టి ముందుగా పెట్టుకోవాలండి. ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, కట్ చేసుకున్న ఆనియన్స్, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవి గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత ఇందులో అల్లం పేస్ట్ని వేసుకుందామండి. అల్లం పేస్ట్ అదేవిధంగా 1 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం. ఇవి మంచిగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసినటువంటి 3 మీడియం సైజ్ టమాటాలను కూడా యాడ్ చేసుకుందాం. ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం. అదేవిధంగా నానబెట్టినటువంటి శనగపప్పును కూడా ఇందులో వేసుకుందాం. మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఈ విధంగా కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కట్ చేసినటువంటి బీరకాయలను కూడా వేసుకొని మొత్తాన్ని మంచిగా మగ్గించుకుందామండి. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు, అదేవిధంగా కారంని వేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అనేది కర్రీని మగ్గించుకుందామండి. ఈ విధంగా మగ్గిన తర్వాత దీంట్లో గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకుందాం. మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొంచెం సేపు ఉడికించుకుందామండి. కూర అనేది కొంచెం దగ్గరికి పడాలి. ఈ విధంగా మంచిగా నూనె పైకి తేలింది కదా. ఇప్పుడు కర్రీ అనేది మంచిగా ఉడికి దగ్గరికి అయిందండి. ఇప్పుడు దీంట్లో ధనియాల పొడిని కూడా వేసుకుందాం. మంచిగా కలుపుకుందామండి. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. రోటీలోకైనా తినొచ్చు, రైస్లోకైనా చాలా బాగుంటుంది. దీన్ని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లాస్ట్గా కొంచెం కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి బీరకాయ కర్రీ శనగపప్పు అనేది రెడీ అయినట్లే అండి. ఇప్పుడు ఈ కర్రీ మొత్తాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. అంతే. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రభా వ్లాగ్స్. బాయ్ అండి అందరికీ.